సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. మనం అప్పుడప్పుడు డైట్ కంట్రోల్ చేస్తుంటామండి. వెయిట్ పెరిగిపోతాము, ఏదో ఎక్సర్సైజ్ చేస్తుంటాం. డైట్ కంట్రోల్ అనగానే అన్నం మానేయటమో ఏదో ప్లాన్ చేస్తుంటాం, కొంచెం ఫుడ్ తగ్గించేద్దామని. అయితే నీరసం వస్తుంది, బ్లడ్ లాస్ అంటే హిమోగ్లోబిన్ లాస్ అయిపోతుంది, ఐరన్ తగ్గిపోతుంది, ఇలాంటి అనుమానాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏవైనా ఒక నువ్వుల లడ్డూలు, పల్లీల లడ్డూలు, తర్వాత కొబ్బరి లడ్డు, కొబ్బరి నువ్వులు కలిపి లడ్డు, అలా ఏదైనా ఉంచుకుంటే మధ్యలో మనకి తినాల్సిన వచ్చినప్పుడు, తినాలని అనిపించినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, వేరే ఏదైనా చేసుకునే అవకాశం లేనప్పుడు, జంక్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు రకరకాల పదార్థాలు చేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడంతా సెల్ఫ్ కేర్లో ఉన్నాం కదా మనం. మీ సెల్ఫ్ కేర్లో భాగంగా మీరు డైట్లో కనుక ఉండుంటే, ఒకటి డైట్లో లేకపోయినా కూడా మీ చాయిస్ ఏదైతే సింపుల్గా చేసుకునే ఒక చిన్న ఈజీ రెసిపీ లడ్డు చూద్దాం. ఫ్లాక్స్ సీడ్స్, కొబ్బరి కలిపి లడ్డు. ఫ్లాక్స్ సీడ్స్ మామూలుగా ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో భాగంగా చాలా రకాలుగా ఫ్లాక్స్ సీడ్స్ వాడుతున్నాం. దాన్ని నానబెడితే ఆ జెల్ తలకి ఉపయోగపడుతుంది, ఆ జెల్ స్కిన్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనం లోపలికి కూడా తీసుకోవచ్చు. కానీ రోజుకి 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి, అంతకంటే అవసరం ఉండదు. అంతకంటే తీసుకున్నా కూడా ఎక్సెస్ మనకి పనికిరాదని ఒక డైటీషియన్ చెప్పారు, విన్నాను నేను కూడా ఏం చేస్తానంటే వీటిని ఒట్టిగా వేయించేసి కొంచెం ఒక చిటికెడు ఉప్పు చల్లి ఒక డబ్బాలో పోసి పెడతానండి. భోజనం అయ్యాక కాసిన ఇన్ని ఒక్కపడిలాగా లేదా ఏలక్కాయలు వేసుకున్నట్టుగా నోట్లో వేసుకుని నవిలేసి తింటే జనరల్గా చాలా మంచిది. అదే మనం లడ్డూలో వేసుకున్నాం అనుకోండి, రోజు ఈ సైజు 2 లడ్డూలు, మధ్యాహ్నమో అన్నం తినగానే స్వీట్ తినాలనిపిస్తే నెయ్యేసి బాగా నూనెసి వేయించిన పదార్థాలు, తీపి పదార్థాలు కాకుండా ఖర్జూరాలతో చేసిన ఈ ఉండని ఒకటి నోట్లో వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా కూడా. ఇది పిల్లల కోసమో పెద్దవాళ్ళ కోసమో లేదా బలవర్ధక ఆహారమో అని మాత్రం అనుకోకండి. ఒక బలం ఏంటంటే ఇందులో మనకి ఐరన్ వస్తుంది, ఒంటికి హిమోగ్లోబిన్ పెరుగుతుంది, కొంచెం ఆహారం తిన్న ఫీల్ ఉంటుంది, ఓపిక వస్తుంది అనమాట. సో చేసి చూద్దాము. ఈజీ అనండి రెసిపీ. ఇవేంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒక 100 గ్రాములు తీసుకుందాము. ఇవి చాలా చేసి పెట్టుకోకూడదండి, అది కూడా ఒక రూల్ ఉంటుంది. ఆ డబ్బా నిండా చేసి పెట్టుకుని చేయొద్దు. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే ఏదైనా ఒక పదార్థంలో వాడినప్పుడు 15 రోజుల మించి నిల్వ ఉండకూడదు. వీటిలలో ఒక కనర్ వచ్చే లక్షణం ఉంటుంది. అందుకని తేలిగ్గా ఒక 100 గ్రాములే చేద్దాం. ఒక 100 గ్రాములు చేసి 100 గ్రాముల ఫ్లాక్స్ సీడ్స్, ఒక పెద్ద కప్పు కొబ్బరి, ఈ 2 కలిపితే ఎన్ని అవుతాయండి? ఒక 15 లడ్డూలు అవుతాయి. మనకే సరిపోతాయి ఒక వారం 10 రోజులు. బోర్ కొట్టిందనుకోండి, అప్పుడు తర్వాత నువ్వుల లడ్డూలు చేసుకుందాము. ఒక వారం తినడానికి ఇది వాడుకోవచ్చు. మనకి ఈ వారంలో బాగా ఓపిక వచ్చింది, చాలా హాయిగా ఉంది అంటే నెలకు 1-2 సార్లు ఈ లడ్డూల్ని డైట్గాను ఆరోగ్యానికి మంచిదయ్యే విధంగాను చేసుకుని తినేయచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ని దోరగా వేయించండి. నువ్వులు అవి పేలినట్టే పేలుతాయండి ఫ్లాక్స్ సీడ్స్. చిట చిట శబ్దం వస్తుంది, అన్నిటికీ బొజ్జలు ఉబ్బుతాయి, ఈవెన్గా వేగుతాయి అన్నమాట. అప్పుడు బాగా వేగినట్టు మంచి దోర వాసన వచ్చేదాకా వేయించండి. ఈ చిటచిట శబ్దం ఆగిపోతే వేగటం ఆగిపోయినట్టు ఒకటి. తర్వాత ఏమో సిమ్లో ఉంచండి, లేదా ఇది ఇంత పల్చటి మా సుమారైన ప్యాన్ కాకుండా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ మందంగా ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే స్లోగా వేగుతాయి అన్నమాట. వీటిని చల్లారనివ్వండి ఒక ప్లేట్లో పోసి. చల్లారాక వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, పిండి చేసేస్తామన్నమాట. మూకుడు వేడిగా ఉంది కదా, ఇంక ఇందులో నెయ్యి ఏమీ లేదండి. అందులో ఉన్న నూనె అవి మామూలుగా డ్రైగా వేగిపోతాయి. కొబ్బరిలో దాంట్లో సహజంగా ఉండే నూనెతోటి కొబ్బరి కూడా వేగిపోతుంది. దీనికి ఒక 30 కాయ, ఆ మాత్రం సైజు కొబ్బరికాయని 30 వేసాము, ఒక పావు అట్టు పెట్టాం, మిగిలింది వేసేసాము. ఫుల్ కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం 100 గ్రాముల ఫ్లాక్స్ సీడ్స్కి అంత సైజు పెద్ద కొబ్బరికాయ, 30 రూపాయల కొబ్బరికాయ వేసేస్తే సరిపోతుంది. దోరగా కంటే కొంచెం ముదురు వేపే రానివ్వండి. ఈ కొబ్బరిని గ్రైండ్ చేయబోకండి, మీకు శుద్ధ అయిపోతుంది, అది వేగడానికి చాలా సమయం తీసుకుంటుంది. కూరంతో కోరితేనే బాగా వస్తుంది. ఇలా పట్టుకుని కోరేది, లేదా ఈ కేరళ స్టైల్ వస్తుంది కదా ఇట్లా గీరేది, అదైనా సరే. కొబ్బరి ఇట్లా పొడి పొడిగా రంగు మారేదాకా వేయించండి, పచ్చి అంతా పోవాలన్నమాట. దీన్ని చల్లారనిద్దాం కొంచెంసేపు. మనం వేయించిన కొబ్బరి, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ గ్రైండ్ చేసిన పొడి, ఇంత పొడొద్దు, మనం కొత్తగా తింటున్నామంటే 100 గ్రాములు వేయించినా సరే సగమే వేసుకుని చూసుకోండి. తర్వాత మిగిలిన సగాన్ని ఏం చేద్దామంటే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. శుభ్రంగా పులుసులో ఒక చిటికేయచ్చు, రోజు పిల్లలందరూ తినేస్తారు. చారులో వేయచ్చు, వంకాయ కూరలో వేయచ్చు,
ఆలు ఫ్రైలో పైన టాపింగ్ లాగా వేయచ్చు, సాలెడ్లో వేసుకోవచ్చు, ఎందులో అయినా వాడచ్చండి. అంత పోయకూడదు, ఇంత చక్కగా వేసుకోవచ్చు. ఏం చేద్దామంటే దీనికి ఒక 100-150 గ్రాములు ఖర్జూరాలు కావాలి మనకి. 15 ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకోండి. గింజలు లేకుండా, గింజలు తీసేసి సీడ్లెస్ కనుక దొరికితే అది మరీ మంచిది. తర్వాత కిస్మిస్లు కానీ ఎండు ద్రాక్ష కానీ గింజలు లేకుండా ఉండేవి చూసుకోండి. దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసేసేయండి. నేను కూడా పూర్తిగా వేయట్లేదండి, 100 గ్రాములు వేయించాను కదా, మిగిల్చేసాయి చూడండి. తర్వాత మనం ఈ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరిని దీంట్లో వేసేసి బాగా గ్రైండ్ చేసేయండి. నాకు కొబ్బరితోటి ఏలక్కాయ పొడి నచ్చదండి. కొబ్బరిది ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేయించిందే మంచి వాసన వస్తుంది కదా అని ఉంటుంది. మీకు గనక తీయటి పదార్థం అందులో ఏలక్కాయలు ఉండటం మీ చాయిస్ అయితే ఒక 4-5 ఏలక్కాయల పొడిని ఇందులో వేసేసుకోండి. అది తప్ప ఇంకే సుగంధ ద్రవ్యం మనకు అవసరం లేదు. పిండి మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసామనండి. అంటే ఇది ఒకవేళ మీ మిక్సీ జార్ కనుక అంత కంఫర్టబుల్గా లేకపోతే కొంచెం కొంచెం వేసుకోండి. ఇదిగో ఇందులో ఆల్రెడీ కొబ్బరిలో నూనె ఉంటుంది, ఫ్లాక్స్ సీడ్స్లో ఆయిల్ ఉంటుంది. మనకి సరిపడా సైజు ఉండలు చేసేసుకుని పెట్టేసుకోవటమే. కొబ్బరి ఫ్లాక్స్ సీడ్స్ కలిపి చేసుకున్న డైట్ లడ్డు రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. మీకు కావాలంటే ఇందులో ఏలక పొడి వేసుకోండి, కానీ జీడిపప్పులు బాదం పప్పులు అవి వేయకండి. మనం వీటితోటే చేసుకుందాం. ఈ వారం ఇలా తిందాం, వచ్చే వారం ఇంకో రకం ప్రోటీన్ లడ్డు తినేద్దాం.